వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. రాజకీయాల్లో గురువుని మించిన శిష్యుడు అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో అది ఇప్పుడు ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ శిష్యుడిగా పిలుస్తుంటారు. కానీ బాబు శిష్యుడంటే రేవంత్ రెడ్డి అసలు ఒప్పుకోరు. టీడీపీలో చంద్రబాబు నాయకత్వంలో పనిచేసిన మాట వాస్తవమే అని, అయినంత మాత్రాన శిష్యుడని పిలిస్తే ఎలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించడం చూశాం. చంద్రబాబుకు తాను సహచరుడని మాత్రమే అని రేవంత్ తరచూ చెప్తుంటారు. అయితే రాజకీయాల్లో బాబు శిష్యుడిగా రేవంత్ రెడ్డిని ఎక్కువ మంది పరిగణిస్తుంటారు. అందుకే ఆ కోణంలోనే మాట్లాడుకుందాం. ఏపీ సీఎం చంద్రబాబును రేవంత్ రెడ్డి రాజకీయంగా చావుదెబ్బ కొట్టారనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును బాబుతో ఏకాంతంగా మాట్లాడి నిలిపివేశానని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మాటలు రాయలసీమలో చంద్రబాబుకు రాజకీయంగా చాలా దెబ్బే. అయితే రాజకీయంగా జరిగిన నష్టం పైకి కనిపించేది కాదు. వైఎస్ జగన్ కరువు ప్రాంత భూముల్ని సస్యశ్యామలం చేయడానికి 3,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతో అద్భుత ప్రాజెక్టును మొదలు పెడితే రేవంత్ రెడ్డితో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని తీవ్రంగా నష్టం చేశారని రాయలసీమ ప్రజానికం విమర్శించే పరిస్థితి. రాయలసీమ రైతాంగం, ఇతర ప్రజానికం అంతా సాగు, తాగునీళ్ల కోసం అలమటిస్తుంది. కూటమి ప్రభుత్వం సీమ కరువుని పరిగణలోకి తీసుకొని వైఎస్ జగన్ మొదలుపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల్ని కొనసాగించి ఉంటే ఈ పాటికి సాగు, తాగునీళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేది. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో బాబుతో ఏకాంత చర్చలు రహస్యాన్ని బయటపెట్టి గురువుకు భారీ నష్టం కలిగించారు. అలాగే ఇటీవల వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్ లో పట్టుబడ్డారు. నిజంగా చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల గురించి రేవంత్ రెడ్డి ఆలోచించి ఉంటే కూటమి ఎమ్మెల్యే కుమారుడి పట్టివేత గురించి ప్రపంచానికి తెలిసేలా చేసేవారు కాదు. ఆ విషయంలో రేవంత్ రెడ్డి ఏపీ సీఎం ప్రయోజనాల గురించి అసలు ఆలోచించలేదు. బాబు లాభ నష్టాల గురించి తనకెందుకు అన్నట్టుగా వ్యవహరించారు. తాజాగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డారు. చంద్రబాబు నాయుడు పార్టీకి చెందిన యువ ఎంపీ ఇలాంటి విషయాల్లో దొరికితే ఏమవుతుందో సీఎం రేవంత్ రెడ్డికి తెలియంది కాదు. తన రాష్ట్రంలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఏలూరు ఎంపీని అదుపులోకి తీసుకోవడంతో పాటు పరీక్షలు నిర్వహించారు. ఇందులో పాజిటివ్ వచ్చినట్టు అధికారులు ప్రకటించారు. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి తాను అభిమానించే చంద్రబాబుకు రాజకీయంగా నష్టం వస్తుందని భావించి ఉంటే ఖచ్చితంగా పుట్టా మహేష్ ను కాపాడేవారు. సీఎం రేవంత్ రెడ్డి తలుచుకుంటే అధికారులు ఏలూరు ఎంపీని సీన్ లేకుండా చేసి ఉండేవారు. కానీ అందరూ అనుకున్నట్టు గురువు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి తన రాష్ట్రాన్ని బలి పెట్టుకోవడం లేదు. ఒకవేళ చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల వరకు రేవంత్ రెడ్డి చూసి చూడనట్టు వ్యవహరిస్తుండొచ్చు. అంతేగాని చంద్రబాబు పార్టీ వారైతే చాలు, చట్టాన్ని చుట్టం చేసుకొని ఇష్టానుసారం చేస్తానన్న బరితెగింపు రేవంత్ లో ఏమాత్రం కనిపించడం లేదు. ఇంతకాలం చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ రెడ్డి చేస్తారనే అభిప్రాయం ఉండేది. అయితే అందుకు రివర్స్ లో పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేవంత్ రెడ్డి అంత అమాయకుడు కాదని, తన రాష్ట్రం అలాగే వ్యక్తిగత ప్రయోజనాల విషయానికి వస్తే ఎవరితో రాజీ పడరనే సంకేతాలని పంపగలిగారు. గురువు చంద్రబాబును శిష్యుడు భలే ఇరికించారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తమకు రాజకీయంగా నష్టం తీసుకొస్తున్న రేవంత్ పై కూటమి శ్రేణులు తప్పకుండా కారాలు మిరియాలు నూరుతుంటాయి. రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడనే ముద్రను చెరిపివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. తన రాజకీయ ప్రస్థానం టీడీపీతో మొదలైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా తన రాష్ట్రం యొక్క ప్రయోజనాలు మరియు తన పాలన యొక్క స్వచ్ఛతకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఇక్కడ అక్షరాలా వర్తిస్తుంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.